ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ కూడా ఈ ఉదయకాల ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రండి, నమస్కారము చేసి సాగులు పడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే, భూమి ఆకాశములు కలుగజేసి తన మహత్తైన మాట చేత సమస్త సృష్టిని కలుగజేసిన దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ప్రతి మోకాలు వంగవలసిందే, ప్రతి నాలుక, ప్రతి నోరు ఆయనను దేవుడని ఒప్పుకొనవలసిందే. ఎందుకంటే పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపం మానవుడు చేసుకునకూడదని చెప్పిన దేవుడు, ఒకవేళ చేసుకున్న దాంట్లో లేస మాత్రము కూడా ఊపిరి ఏమీ లేదు. అవి మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు చేసిన చేతి పనులైన విగ్రహములు అయి ఉన్నాయి. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిని నీవు నేను సాగిలు పడేవారిగా ఉండాలి. ఆయన ఎదుట మనము మోకరిల్లేవారిగా ఉండాలి. మనము ఆయన ఎదుట తగ్గించుకునేవారిగా ఉండాలి. అప్పుడు దేవుని మహాశక్తి, దేవుని మహాకృప నిన్ను నన్ను హెచ్చించేదిగా ఉంటుందని మనము గ్రహించుకోవాలి. చాలామంది దేవుని శక్తి సామర్థ్యాలు ఎరుగక సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వారి అజ్ఞానంలో ఉన్నారు కనుక, లేక వారి భక్తిహీనులుగా ఉన్నారు కనుక, లేక దేవుని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు కనుక, వారు అంధత్వం చేత, లేక ఈ యుగ సంబంధమైనది కలుగజేసిన ఆ గుడ్డితనం చేత అటు విధమైన వాక్య వ్యతిరేకులుగా, సర్వశక్తిమంతుని మీద విరుద్ధంగా మాట్లాడే వ్యక్తులుగా ఉన్నారు. కానీ వాక్యాన్ని ఎరిగిన నీవు, వాక్యాన్ని వింటున్న నీవు, ఆ దేవుని ద్వారా మేలు పొందుతున్న నీవు, నా జీవితంలో మనం సృష్టించిన దేవుని ఎదుట సాగిలపడేవారుగా, ఆయన సన్నిధిలో మనం మోకరించేవారుగా ఉన్నప్పుడు ఆయన మనములను ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. పర సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో, ఆరోగ్యాలతో దీవిస్తాడు. అలా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ, ప్రతి విషయంలో ఆయన ఎదుట సాగిలపడుతూ, మోకరిస్తూ, ప్రభునామాన్ని గొప్ప చేస్తూ, ఆయన ఇచ్చే సర్వ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవటానికి పరిశుద్ధాత్మదేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కూడా కృప చూపి, నేటి దినము నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, విలువైన మాటల ద్వారా మా దినచర్య ప్రారంభించుకునే కృపకు పాత్రలు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ మాటలు ఆలకిస్తూ ఎందరూ ప్రతినిత్యము కూడా ప్రార్థనలు ఏకీభవించి దినచర్య ప్రారంభిస్తున్నారో, లేక ఈ మాటలను ఆలకిస్తూ దేవా నీ ఎదుట దేవా బలపడుతూ ఉన్నారో, వారందరినీ, వారి కుటుంబాలను దీవించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. నేటి దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయాకిరీటాలు ధరింపజేయండి. నువ్వు దయచేసిన దినకాలం అంతట్లో కూడా మా పిల్లల పనులు, ప్రయాణాలు సఫలపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.